నమస్తే అండి, నేను రజాక్. మొన్న చిరంజీవి గారు ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఏమంటే తన ఫోటో గానీ పేరు గానీ వాడడానికి వీల్లేదని. ఆ డెసిషన్ ఎందుకోసం తీసుకున్నారు, దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది ఆ రోజు క్లియర్ గా ఎవరికి కూడా తెలియదు అనమాట. కేవలం అంతా అనుకుంది ఏంటంటే బాలకృష్ణ గారు కామెంట్ చేశారు, అదేవిధంగా సోషల్ మీడియాలో కావాలని చెప్పేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. పదే పదే చిరంజీవి గారిని ఇతర వ్యక్తులతో కలిపి ఆయన టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఆయన హట్ అయ్యి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి అంతా కూడా అనుకున్నాం. కానీ ఈ రోజు అసలు నిజం తెలిసింది. మీ అందరికి గుర్తుండే ఉంటది, రష్మిక మందనాకి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో. అంటే అసలు ఆమె కాదు ఆ వీడియోలో ఉన్నది. మీరు చాలా మంది చూసే ఉంటారు ఆ వీడియోని కూడా. ఆమె ఎగురుతున్నట్టు, గెంతులేస్తున్నట్టు. సో ఉన్నటువంటి ఆ వీడియో ఎంత సెన్సేషనల్ అయిందో, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయిందో మీ అందరు కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి విజువల్స్ యూజ్ చేసుకుని, అశ్లీల ఫోటోని యూజ్ చేసుకుని అశ్లీల వీడియోలు రూపొందించడమే కాకుండా అవి వెబ్సైట్లలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తిప్పారు. అది తెలిసినటువంటి చిరంజీవి గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి మనకైతే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఆయన యొక్క మొహాన్ని, బాడీని, ఎవడికో ఉన్నటువంటి బాడీకి ఈయన ఫోటోలు పెట్టేసి దాన్ని మార్పు చేయడం అయితే జరిగింది. సో దీంతో ఇటీవల చిరంజీవి గారు మాత్రమే కాదు, అంతకంటే ముందు బాలీవుడ్ కి సంబంధించిన అమితాబ్ బచ్చన్ గారు, అదేవిధంగా ఐశ్వర్య రాయ్, వీళ్ళకి కూడా తప్పలేదు ఈ కష్టాలు. వీళ్ళని కూడా వెంటాడారు, అసలు పోరాడారు వాళ్ళ మీద. ఆ అమితాబ్ బచ్చన్ గారు ఇంక ఇరిటేట్ అయిపోయి ఆయన కూడా రంగంలో దిగడం జరిగింది. ఇక రష్మిక మందన చెప్పా కదా, ఆమెకు సంబంధించి ఎవరో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియో చేస్తే దానికి ఈమె ముఖాన్ని తగిలించేశారనమాట. దీంతో ఆమె అప్పుడు చాలా హట్ అయింది. నెక్స్ట్ రజనీకాంత్ గారిని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా ఇలాంటి డీప్ ఫేక్ బారిన అయితే పడ్డారు. అయితే చిరంజీవి గారు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడడంతోనే ఇప్పుడు సజ్జనార్ గారిని కలవడం జరిగింది, కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగానే తన పేరు వాడాలన్నా, తన టైటిల్ వాడాలన్నా, అన్నయ్య అని పిలవాలన్నా, ఫోటో వాడాలన్నా, వీడియో వాడాలన్నా, ఏం వాడాలన్నా సరే తన యొక్క పర్మిషన్ ఉంటే మాత్రమే వాడడానికి అర్హులు, లేదంటే లేదు అని చెప్పేసి తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది దుండగులు చిరంజీవి గారి ఫోటోని మార్ఫింగ్ చేసి దాని ద్వారా అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. అంటే దీని వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఇంటెన్షన్ తో ఈ విధంగా చేశారా? చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారా? ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తి ఎవరేం మాట్లాడినా కానీ శాంతంగా వదిలేసేటటువంటి వ్యక్తి. ఆయన మీద ఎన్ని కుట్రలు చేసినా సరే వదిలేసేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా దారుణానికి దిగజారంటే అర్థం చేసుకోవచ్చు, అది డబ్బులకు జరిగిందా, లేదంటే దీని వెనక ఎవరైనా ఉండి చేపించారనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే చిరంజీవి గారు మార్ఫింగ్ చేసి దాని ద్వారా అశ్లీల వీడియోలు క్రియేట్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇతర వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయం చిరంజీవి గారి దృష్టికి రావడంతో ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే న్యాయ పోరాటం మొదలెట్టారు. శభాష్ చిరంజీవి గారు. తనని 100 సార్లు 100 మాటలు అన్నా కానీ ఏనాడు రియాక్ట్ అయినటువంటి వ్యక్తి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, తన యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే నేను ఉపేక్షించను అని చెప్పేసి చేయడం అయితే జరిగిందనమాట. మొదటగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారిని కలవడం జరిగింది చిరంజీవి గారు. ఆయనకి జరిగినటువంటి పూర్తి విషయాన్ని తెలియజేశారు. ఆ విధంగా అధికారికంగా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా చేశారని చెప్పేసి అక్కడ తాకుండా ఆ తర్వాత హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కొందరు వ్యక్తిగత వాణిజ్య లాభాల కోసం తన పేరు, వాయిస్, ఫోటో, మెగాస్టార్, చిరు వంటి పేర్లను వాడుకుంటారని చెప్పేసి చెప్పారు. ఇలా దాదాపు 30కి పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఆన్లైన్ సంస్థలు, డిజిటల్ మీడియా వంటివి ఉన్నాయని ఆయన కోర్టులో పిటిషన్ కూడా నాకు తెలుసు. ఆ 30 యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఆన్లైన్ సంస్థలు కావచ్చు ఆయన వేయడానికి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వ హననం చేయడం. చిరంజీవి గారి గురించి ఆయన ఒక శిఖరం, ఆయన ఉన్నతిని బట్టి ఎదిగినటువంటి వ్యక్తులు, ఆయన యొక్క స్థాయి గౌరవించేటటువంటి వ్యక్తులు. మా అన్నయ్య అని ఈ రోజుకి కూడా, ఆయనకి 70 ఏళ్ల వయసు వచ్చి ఉండవచ్చు, మా అన్నయ్య అని చెప్పేసి ఈ రోజుకి కూడా 15-17 సంవత్సరాల పిల్లలు కూడా అనుకునేటటువంటి వ్యక్తులు అంతలా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకుని చెప్పా కదా ఇంతకుముందు కూడా. ఉదయ్ కిరణ్ కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చే చిరంజీవికి లంకి. ఎంతకాలం పడతారు? ఎందుకు పడాలి? వాళ్ళు పడరిహా, పడాల్సినంత అవసరం కూడా లేదు. కాబట్టి ఇలాంటి ఒక సెన్సేషనల్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ విషయానికి వస్తే కనుక ఎవరెవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, అంత సివియర్ గా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు? ఎస్, నాకు తెలిసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అంటే నేను కూడా వీడియోలు చూసిన అనమాట, పదే లంకె పెట్టి
అంటే చిరంజీవి గారికి సంబంధం లేనటువంటి అంశాలకి కూడా పదే పదే పెట్టి వీడియోలు చేసినారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 30కి పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఆన్లైన్ సంస్థలు అంటే వెబ్సైట్లు కావచ్చు, అదేవిధంగా డిజిటల్ మీడియా వంటివి ఉన్నాయి. ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. మంచి పని చేశారు చిరంజీవి గారు. ఇంతకాలం చిరంజీవి గారు అంటే వాళ్ళు ఒక మీడియా సంస్థ పెట్టాలి, వాళ్ళని అటాక్ చేసేటువంటి మీడియా మీద వాళ్లే తిరిగి అటాక్ చేయాలి, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద అడ్డగోలు కామెంట్లు చేస్తున్న వాళ్ళ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెగా అభిమాన గణమంతా గత కొన్ని ఏళ్లుగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇంతకాలానికి బహుశా వాళ్ళకి తెలిసినట్టుంది ఇది శృతి మించిపోతుందని. ఇప్పటికైనా వాళ్ళు నిద్రలేచినందుకు ఎంతకాలం ఆ మెగా ఫ్యాన్స్ ఎన్నిసార్లు నేనే చాలా సార్లు వీడియోలు చేసి, ఏందయ్యా ఇది ఎన్నిసార్లు తిడతారు, ఎన్నిసార్లు తిట్టించుకుంటారు, మీరు లేచినప్పటి నుంచి అంత అవసరం ఏంటి, మీకు అంత పడాల్సినంత అవసరం ఉందా అని నేనే చెప్పేవాడు. అదనమాట సంగతి. ఇక చిరంజీవి పిటిషన్ విచారించినటువంటి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్. అతని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా తన పేరు గాని, ఫోటో కానీ, వాయిస్ కానీ, ఆయనకి సంబంధించిన మరి వ్యక్తిగత గుర్తింపులు కూడా వాడకూడదని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా క్లోనింగ్ కావచ్చు, డీప్ ఫేక్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇది జరిగాక కూడా చిరంజీవి గారు ఈ విధంగా రియాక్ట్ అయిన తర్వాత కూడా, ఈ విధంగా కేసు పెట్టిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు చిరంజీవి గారిని పర్సనల్ గా టార్గెట్ చేశారు. సో కొన్ని ట్విట్టర్ అకౌంట్లలో ఉంటే దొరుకుతారు, టైం వస్తుంది, వచ్చినప్పుడు చెక్కుతారు. ఓకే, నెక్స్ట్ ముఖ్యంగా వాయిస్ క్లోనింగ్, డీప్ ఫేక్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశించడం జరిగింది. సో ఇప్పటి నుంచి చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో ట్రోల్ చేస్తే ఇంతకు ముందులా సాగినట్టు సాగదు. మనం రకరకాల నిక్ నేమ్లు పెడతాం కదా, అలా పెట్టినట్టు దొరికితే గనక చెప్తున్నా కదా, లైఫ్ బొక్క, కేసు లైఫ్ లాంగ్ ఉంటది, వెంటాడుతుంది. ఆయనదేముంది, చిరంజీవి గారితో కేసెస్ వదిలేస్తాడు. అందుకు ఆయనకేం పోయే, ఆయన ఆల్రెడీ స్థిరపడ్డాడు, ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఎవడైతే ఇలా అడ్డగోలుగా మాట్లాడతాడో వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసినారు. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, వెబ్సైట్లు ఉన్నాయో, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైతే చిరంజీవి గారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి తప్పనిసరిగా మీ పైన చర్యలు తీసుకుంటారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, తెగిచ్చేసాం, మాకు చిరంజీవి కేసు పెట్టిన ఏం ఓడదు అనుకున్నప్పుడు అప్పుడు రంగంలోకి దిగండి. ఆ తర్వాత రియాక్ట్ అవ్వండి, ఆ తర్వాత అడ్డగోలుగా మాట్లాడండి, దాని పర్యవసానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా నేను ఇది కేవలం చిరంజీవి గారికనే చెప్పట్లేదు, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉన్నటువంటి హీరోయిన్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ కూడా మీ యొక్క ప్రతిష్టకి భంగం కలిగేలా ఎవరైనా ఫోటోలు, వీడియోలు, చివరాఖరికి మంచు ఫ్యామిలీతో సహా ఎవరైనా సర్క్యులేట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోండి, లేదంటే కోర్టు దగ్గరికి పోండి. మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి, తప్పదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి, క్వశ్చన్ చేసే తీరు ఉంటుంది, వాళ్ళ గురించి చెప్పేటటువంటి తీరు ఒకటి ఉంటుంది. మనం అలా కాదు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్తాం, వాళ్ళ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతాం, పుట్టిన మనవరాల దగ్గర కూడా వెళ్ళిపోతాం అనమాట. అదేదో మనకి బర్త్ రైట్ అన్నట్టు. సో వాటన్నిటికీ ఈ రోజున తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పుల్ స్టాప్ పెట్టబోతుంది, చెక్ పెట్టబోతుంది, చెక్కబోతోంది.